సో ఫైనల్గా మేమైతే యాక్చువల్లీ నా బైక్ అయితే నేను చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మనం ఏదైతే స్పీడ్ బ్రేకర్లలో ఎక్కడం దిగడం వల్ల నా ఏవైతే ఫ్రంట్ డిస్ప్యాడ్లు ఉంటాయో అవన్నీ అరిగిపోయినాయి. నేను హైదరాబాద్లోనే చేయించుకోవడం అనుకున్నాను, కానీ ఇంకా నాకు టైం లేకుండే ఇంకొకటి ఇంకా సరేలే తర్వాత కూడా చేయించుకుందాము అని చెప్పి అనుకున్నాను. కానీ ఇంకా దానివల్ల అయితే ప్రాబ్లం వచ్చింది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ యమునోత్రి పోగానే దాని సౌండ్ అయితే షురు అయింది, జుయ్ జుయ్ అని. ఇక మళ్ళీ అన్నకు ఫోన్ చేసి అడిగితే అది పట్టుకుంటే మళ్ళీ టైర్ తిరగదు అని అంటే ఎందుకు వచ్చిన టెన్షన్ రా నాయనా అని చెప్పి అక్కడ చేయించుకున్నా. ఇక చూడండి రాళ్ళు ఎట్లా పడుతుంది. ఇక ఆడ చేయించుకున్నాను అనమాట. అతను చాలా మంచోనిలా ఉన్నాడు. ఎందుకంటే మనము హైదరాబాద్లో ఏం అమౌంట్ పెట్టి అయితే చేయించుకుంటామో అదే అమౌంట్కి చేసిండు అనమాట. మంచిగా చేసిండు. నాకు అసలు ఏదైతే బండి మీదికి ఎక్కుతున్నానో దీంట్లో పవర్ అంతా వెళ్ళిపోయింది. నేను అనుకున్నాను ఇంకా ఈ బండి పనికిరాదిగా ఎక్కడన్నా మౌంటైన్స్కి దీనికి తిరగనికి వెళ్తే అని నేను అనుకున్నాను. ఎక్కడన్నా మౌంటైన్స్కి దీనికి ఇంకా ఈ బండి పనికిరాదు అనుకున్నాను. ఇక వేస్ట్ ఇంకా వేరేది కొనుక్కోవాలి అని చెప్పి అన్ని ఆలోచనలు ఉండే. కానీ ఎప్పుడైతే నేను నా బైక్కి డిస్ప్యాడ్లు చేపించి అలానే చైన్ టైట్ చేయించుకొని బ్రేక్ టైట్ చేయించుకొని ఆయిల్ పోపించుకొని ఇంకా నా రైడ్ స్టార్ట్ చేశాను. ఇంకప్పుడు అనిపించింది అమ్మ నా బండిలో ఇంకా కసి అలానే ఉందని చెప్పి. ఇంకా ఇది ఈ కొండలేంది, దీని అయ్యల కొండలు వచ్చినా ఇది ఎక్కగలుగుతుంది అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. సో ఎనీవేస్ ఈరోజైతే ఇలా అయిపోయింది. కాకపోతే ఆయిల్ ఒక్కటి దొరకలేదు, ఇంజన్ ఆయిల్. మెయిన్ ఆయిల్ ఇన్ కేసు ఉత్తరకాశీలో ఇటు ఎక్కడన్నా చూడాలి, అక్కడ షాప్స్లలో ఇటు మనకు కావాల్సిన ఆయిల్ దొరికింది అనుకోండి, మోటరోలే కానీ ఇంకా కాస్ట్రాలే కానీ ఆయిల్ దొరికింది అనుకోండి, ఆయిల్ ఒక్కటి పంపించాను అనుకోండి, నా బైక్ ఇంకా మళ్ళీ సర్వీస్ చేసినట్టే అనుకోండి. ఇంకా వాటర్ ఫ్లో చూడండి ఎలా పోతుందో. మేము గంగోత్రి దర్శనం చాలా అంటే చాలా బాగా అయింది. మీకు అప్పటి నుంచి మాట్లాడదామని అనుకుంటున్నాను బైక్ మీద వెళ్తూ. అలానే ఇవి ఏవైతే సీనరీస్ ఉన్నాయో చూపెడదామని అనుకున్నాను కదా. సో యాక్చువల్లీ నైట్ ఏమైందంటే, మేము చెప్పాను కదా మా వాడు బాగా స్టమక్ పెయిన్ వస్తుంది అన్నాడు, వానికి ఇంకా ఆకలి అవుతుందని చెప్తే సరేరా అని చెప్పి ఇంకా రూమ్లో స్టే చేసామని. మార్నింగ్ ఖాళీ 60 కిలోమీటర్స్ ఉంది. ఏదైతే 60 కిలోమీటర్స్ వెళ్ళామో ఫుల్ అంటే అక్కడ ప్లేసెస్ కొన్ని బాగున్నాయి. ఆల్రెడీ మీకు ఆల్మోస్ట్ చూపెట్టాను కదా ప్లేసెస్, అవే ఉన్నాయి. అంతకుమించి వేరే ప్లేసెస్ అయితే లేవు. కాకపోతే మేము కెమెరా ఎందుకు తీసుకెళ్ళలేదంటే ఖాళీ దర్శనానికే కదా, వెళ్ళి బైక్ ఆడబెట్టి దర్శనానికి వెళ్తామని చెప్పాను అనుకున్నాము. వావ్, కానీ ఇంకా అలానే అయిపోయింది. ఎట్లయినా కెమెరా తీసుకోబోతుందే మంచిగా. ఎందుకంటే మేము మంచిగా దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చే దారిలో ఫుల్ వర్షం. అలానే నా బైక్ చేయించుకోవాలి అనుకుంటే ఒక మంచి మెకానిక్ దొరికిండు. అతని దగ్గర నా బైక్ చేయించుకొని మూవ్ అయినాం. అబ్బా, నేను ఆ వాటర్ ఏవైతే ఉన్నాయి కదా, చాక్లెట్ కలర్లు వస్తున్నాయి కదా, మొత్తం మన్ను శాండ్తో వస్తున్నాయి కదా అక్కడ వాటర్. అవి నేను అది మొత్తం శాండ్ ఎక్కడ నన్ను ఉందేమో అదంతా కొట్టుకొస్తుందేమో వాటర్తో అని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను మన గంగోత్రి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కాలు కడుకుంటప్పుడు చేతిలో వాటర్ తీసుకున్నా, సేమ్ చేతిలో కూడా అవే కలర్ ఉన్నాయి వాటర్. అంటే మనము ఏదైనా వాటర్ తీసుకుంటే చూడ్డానికి వేరే కలర్ కనబడ్డా, మన హ్యాండ్స్లోకి అయితే వాటర్ తీసుకోగానే కలర్ అయితే చేంజ్ అనిపిస్తుంది కదా మనకి. అంటే సేమ్ వాటర్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ కనబడుతుంది కదా, అలానే కనబడుతుందేమో అని అనుకున్నాను. కానీ అవి ఎప్పుడైతే హ్యాండ్స్లోకి వాటర్ తీసుకున్నామో అప్పుడు సేమ్ ఇప్పుడు ఏ కలర్ అయితే కనబడుతుందో మీకు అదే కలర్ ఉంది అక్కడ గంగోత్రిలో. అసలేంది దర్శనం అంటే ఇది చూడండి, పబ్లిక్ ఉన్నారు, దర్శనం మంచిగా అయింది, అది అని అంటే ఇది.
నేను ఆల్మోస్ట్ ఫొటోస్ తీయడానికి ట్రై చేసిన, లోపల ఫొటోస్ తీయనిస్తలేరు, దొబ్బేస్తున్నారు ఇట్లా మనుషులని. బాబ్రే జస్ట్ నా ఇప్పుడే వర్షం కొంచెం తగ్గింది. అయినా సరే ఇంకా నేను, ఎందుకంటే మనది ఏదైతే నిన్నటి నుంచి వర్షంలో వ్లాగ్స్ అనేది చేస్తలేం కదా. సో బైక్ అంటే నేను వ్లాగ్ చేస్తున్నా, బైక్ మీద అయితే చూపెడతలేను కదా. సో ఏడికైతే ఆడికి వర్షం పడ్డా సరే, ఎండ కొట్టినా సరే వ్లాగ్స్ ఆపొద్దు అని అనుకున్నాను. గోప్రో మాత్రం కెమెరాకేం తీయొద్దు, వర్షం పడ్డా ఏం పడ్డా ఇట్లనే చేయాలని చెప్పి అయితే అనుకున్నాను నేను. సో ఇదన్నమాట జరిగింది ఈరోజు. దాంట్లో మేము రూమ్స్ దగ్గరకు వచ్చాము, వచ్చి దబదబ రెడీ అయిపోయి మేము చెక్అవుట్ అయితే అయిపోయామన్నమాట. వర్షం చేసిన ఇప్పుడు తగ్గింది. సో నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, చెప్పాను కదా మనము యమునోత్రి నుంచి గంగోత్రి ఎలా రావాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యమునోత్రి నుంచి బార్కోట్ రావాలి. ఆడ ఒక బెండ్ ఉంటుంది. బెండ్ అంటే మనం రోడ్లోనే టర్నింగ్ కొంచెం బెండ్ లాగా తీసుకుంటే మనకి ఉత్తరకాశీ రూట్ వస్తుందన్నమాట. ఉత్తరకాశీ రూట్లోకి రావాలి. ఉత్తరకాశీ ఎప్పుడైతే చేరుకుంటామో దాని తర్వాతకి గంగోత్రి లొకేషన్ పెట్టుకుంటే సీదా మీరు గంగోత్రికి వెళ్తారు. ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు. కార్లోనే వెళ్ళొచ్చు, మీరు కార్లో వెళ్ళొచ్చు, బైక్లో వెళ్ళొచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది మొత్తం టోటల్లీ వన్ వే కాబట్టి నైట్ టైం జర్నీ చేసుకోకుండా చూసుకోండి, మార్నింగే జర్నీ చేసేటట్టు చూసుకోండి. అంతే నేను మీకు చెప్పాల్సింది. ఏం రైడ్ అసలు. రాత్రి అయితే వాటర్ సౌండ్కి అసలు పిచ్చెక్కిపోయింది. నైట్ రైడ్ చేస్తుండే, అరే ఇంద్రబాబు ఇది ఇంతగానం సౌండ్ వస్తుంది ఇంతగానం అని చెప్పి. కానీ గంగా దగ్గరికి వెళ్తుంటే ఏవైతే రూట్స్ ఉంటాయో దానికన్నా ఎక్కువ వాటర్ ఫ్లో అవుతుంది. ఇక్కడ మీకు ముంగల ఒకటి చూపెడతాను. ముంగల బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ చూడండి అసలు ఏముందంటే, బ్రిడ్జ్ నైట్ పూట వస్తే ఆ బ్రిడ్జ్ పక్కన నుంచి వస్తే డ్యామ్ కూడా ఉంది. బ్రిడ్జ్ కాదు, డ్యామ్ పక్కన నుంచి వస్తుంటే ఎంత భయమైంది తెలుసా అసలు మాకు. అంటే ఆ సౌండ్కి, ఆ వాటర్ ఫ్లోకి, అదేదో వాటర్ శ్రీకాంత్ రా నా దగ్గరికి రా అన్నట్టు వినిపించింది. అంతగానో భయమైంది. అలా అయింది. సో ఇప్పుడైతే టైం చెప్పాను కదా 6 అవుతుంది. ఇప్పుడు మేము వచ్చేసి 2417 కిలోమీటర్స్ కవర్ చేసాము. నాకు మెయిన్ వచ్చేసి ఫ్యూల్ స్టాప్ కావాలి. ఎందుకంటే ఇది నైట్ నుంచి ఇక్కడనే ఉంది కారు, అంటే బ్రేక్ డౌన్ అయినట్టుంది. ఇక్కడనే పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా చూడండి ఇది పరిస్థితి. సో చెప్పాను కదా ఇక్కడ నుంచి నాకు ఉత్తరకాశీ వెళ్ళాలి. ఉత్తరకాశీ నుంచి మళ్ళా రుద్రప్రయాగ్, ఆ నుంచి గుప్తకాశీ, ఆ నుంచి సోన్మర్గ్. సో ఈ కేదార్నాథ్ రైడ్ ఎలా ఉంటుందో నేను మీకు చూపించబోతున్నాను. ఇంకోటి కేదార్నాథ్కి ఎలా చేరుకోవాలని చెప్పి నేను రైడర్స్కి మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే చాలా మటుకి ఇన్ఫర్మేషన్ అంటే లేదు ఇన్ఫర్మేషన్ చాలా మటుకి. సో నేనైతే ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎనీవేస్ ఏదైతే ఉంది, మనము మిగతా విషయాలు ఏమైనా ఉంటే జస్ట్ గో. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి సో ఈరోజైతే ఇప్పటివరకు అయితే గంగోత్రిది రైడ్ కంప్లీట్ అయిపోయింది. మేము చెక్అవుట్ అయినప్పటి నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మా ప్లాన్ వచ్చేసి గంగోత్రి టు కేదార్నాథ్ ఎలా వెళ్ళాలో చెప్పబోతున్నాను. గంగోత్రి నుంచి కేదార్నాథ్ ఎలా వెళ్ళాలి అంటే, మీరు ముందుగా గంగోత్రి నుంచి ఉత్తరకాశీ రావాల్సిందిగా ఇగో ఇది పరిస్థితి చూడండి. ఇది చూడండి పరిస్థితి. మనం గంగోత్రి నుంచి ఉత్తరకాశీ వెళ్ళే రూట్లో రోడ్స్ అన్నీ స్టక్ అయిపోయినాయి.
ఇంకా ముంగల ఒక డ్యామ్ ఉంది, అది చూపెడతా. అది చూపెడితే మాత్రం పిచ్చోళ్ళు అయిపోతారు. డ్యామ్ అట్లుంది అది. రాత్రి వస్తుంటే ఆ డ్యామ్ సౌండ్కి, అంటే వాటర్ సౌండ్కి ఒకటేసారి గుండె డక్క అన్నది. ఏంది అసలు ఇది బాయిలా ఉంది, ఇది అసలు ఏందని చెప్పి ఇప్పుడు చూపెడతాను చూడండి. సో నాకైతే ఫ్యూల్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్యూల్ ట్యాంక్ ఫుల్ చేసుకోవాలి. ట్యాంక్ ఫుల్ చేసుకుంటే ఏ టెన్షన్స్ ఉండవు. ఆల్రెడీ నా బైక్కి ఏమేమి కావాలి, ఇంకోటి ఇక్కడ మీద పంచర్ చేపించేసిన, 2 పంచర్లైనా 2 చేపించేసిన. ఇప్పుడు మనకి ఏం అవసరం లేదు, ఖాళీ బండి ట్యాంక్ ఫుల్ చేయాలి, కేదార్నాథ్ చలో అంతే. సో మనమైతే ఇగో చూడండి, నైట్ అయితే ఇదే వాటర్ ఫాల్స్ని చూసి మా వాడైతే మస్తు భయపడిపోయాడు. ఎంతగానో ఫ్లోలు వస్తున్నాయి ఇప్పుడు వాటర్. అసలు వెల్కమ్ టు కేంది వాటర్ ఫాల్ అంట ఇది. బాబ్రే బాబ్రే బా, ఇది కదా అసలైన మజా అంటే వాటర్ ఫాల్. మా వాడు ఏమంటలేడు. ఇదే చూసి అంటే ఇప్పుడు దగ్గర మనం వెళ్ళే లోపల అయితే మస్తు అంటే మస్తు లొకేషన్లు ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి చాలా. మీకు చెప్దామనుకో మర్చిపోయినా, ఏదైతే మనము గంగోత్రి వెళ్ళే రూట్లో అయితే, అంటే మేము ఒక రూమ్లో స్టే చేసామని చెప్పాను కదా, ఆ నుంచి మీదికి గంగోత్రి వెళ్ళే రూట్లో ఫుల్ వాటర్ ఫాల్స్. ఎట్లా అంటే మనం ఇలానే రైడ్ చేస్తుంటాం, మన కొండల మధ్యలోకి వాటర్ ఇట్లా ఫ్లో అవ్వకుండా మన ముంగలకైనా ఇట్లా వెళ్ళిపోతాయి. ఫుల్ అంటే ఫుల్ మజా వచ్చింది. నేను యాక్చువల్లీ అవి మెయిన్ క్యాప్చర్ చేయాల్సిన వీడియోస్, కానీ ఇంకా ఏం చేద్దాం, ఇంకా నేనేమో నా కెమెరా తీసుకొని వెళ్ళలేదు కదా. వద్దు, నేనైతే నాది ఏదైతే గోప్రో ఉందో అది తీసుకోవలేదు కాబట్టి అవన్నీ లొకేషన్స్ మిస్ అయినాను. లదాఖ్కి ఇక్కడికి ఒకటే తేడా, లడాఖ్లో మొత్తం ఐస్ ఉంటుంది, ఇక్కడ మొత్తం గ్రీనరీ ఉంటుంది అంతే. అక్కడనేమో బైక్ ఐస్లో రైడ్ చేయాలి, ఇక్కడనేమో బైక్ గ్రీనరీలో రైడ్ చేయాలి అంతే, రెండింటికి తేడా. కానీ లదాఖ్ మెమరీస్ గుర్తొచ్చినాయి నాకు ఇక్కడ రైడ్ చేస్తుంటే. ఎందుకనంటే చెప్తున్నాను కదా, మనం ఎందుకనంటే మనం ఏదైతే వెళ్తున్నాం కదా, వెళ్ళే రూట్లోనే వాటర్ ఫాల్స్ వస్తాయి. ఏది ఇప్పుడు కాదు, గంగోత్రి వెళ్ళే రూట్లో వాటర్ ఫాల్స్ వస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఒక బ్రిడ్జ్లా అంటే ఓ రోడ్ ఉంటుంది, దాని కిందికైనా వాటర్ వెళ్ళిపోతుంటాయి. ఇట్లా మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసిన దాన్ని అయితే మేము. రైనీ సీజన్ నుంచి సమ్మర్ సీజన్కి అయితే ఎంటర్ అవుతున్నాము. ఈ ట్రీ చూడండి ఎట్లుందో, ఉత్తరకాశీ 11 కిలోమీటర్స్ ట్రీ. ఎండ అక్కడ కొడుతుంది చూడండి సమ్మర్. అంటే మనం రైనీ సీజన్ నుంచి సమ్మర్ సీజన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. బా ఎండ పొద్దున్న నుంచి ఇప్పుడు చూస్తున్నా ఎండ. నేను ఉత్తరకాశీకి ఇంకా 7 కిలోమీటర్స్ ఉందంటే ట్యాంక్ ఫుల్ చేశాను అనమాట. నా ట్యాంక్ ఫుల్ అమౌంట్ వచ్చేసి నేను ఉత్తరకాశీకి నియర్ బై లొకేషన్లో ట్యాంక్ ఫుల్ చేశాను అనమాట. కృష్ణా ఫిల్లింగ్ స్టేషన్. నాకు 94 రూపీస్ ఇక్కడ ప్రైస్ ఉంది, 94 పాయింట్ చేంజ్ ఉంది. నేనేమో నా ట్యాంక్ వచ్చేసి 10 లీటర్స్ పైన ఫుల్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఉండే అందులో పెట్రోల్. అయితే ఇప్పుడు కిలోమీటర్స్ వచ్చేసి 2429 కిలోమీటర్స్లు ఉంది. ఇంకా ఈ ట్యాంక్ ఫుల్ అంటే 12 లీటర్స్ ఉన్నట్టే అనుకోండి. ఇప్పుడు ఎంత ఇస్తుందో ట్యాంక్ ఫుల్ చూడాలి ఇంకా. సో ఫైనల్గా అయితే మేము ఉత్తరకాశీలో నుంచి అయితే బయలుదేరాము.
ఉత్తరకాశీ నుంచి సోన్ప్రయాగ్ అయితే వెళ్తున్నాం అనమాట. ఉత్తరకాశీ టు సోన్ప్రయాగ్ వచ్చేసి మాకు 223 కిలోమీటర్స్ చూపెడుతుంది, 7 hours 10 minutes చూపెడుతుంది. కానీ మేము మాత్రము సోన్ప్రయాగ్ వెళ్ళి అక్కడ నుంచి కేదార్నాథ్ వెళ్ళాల్సి వస్తుంది అనమాట ట్రెక్కింగ్కి. సో అది ఏదైతే మనం కేదార్నాథ్ కంప్లీట్ అయిపోయినాక దర్శనము కిందికి వచ్చేటప్పుడు ఏది మన రుద్రప్రయాగ్ ఉంది కదా, అక్కడ నుంచి బద్రీనాథ్ వెళ్ళేది ఉంటుంది. సో రుద్రప్రయాగ్ టచ్ అయ్యి బద్రీనాథ్ వెళ్ళేది ఉంటుంది అనమాట. 223 కిలోమీటర్స్. చూద్దాం, ఇప్పుడు టైం వచ్చేసి 7:25 అవుతుంది. ఇక్కడ నుంచి మాకు సోన్ప్రయాగ్ వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో ఏందో ఒకసారి చూసుకోవాలి. నైట్ అక్కడనే స్టే చేద్దామని అనుకుంటున్నాం మేము. సోన్ప్రయాగ్లో స్టే చేసి అక్కడ నుంచి బయట కేదార్నాథ్ దర్శనం కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. సో చూద్దాం ఎంత టైం పడుతుంది ఏంటని చెప్పి. రూట్ అయితే బాగుంది మొత్తం, కాకపోతే ల్యాండ్ స్లైడ్లు చాలా అయినాయి. ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది మనకి.